ఇప్పుడు ఎవరు క్లెయిమ్ చేయొచ్చు, ఎవరికి అగైనెస్ట్గా క్లెయిమ్ చేయొచ్చు, అంతే కదండి. ఎవరు మెయింటెనెన్స్ అంటున్నాం, మెయింటెనెన్స్ ఎవరు క్లెయిమ్ చేయొచ్చు, ఎవరికి అగైనెస్ట్గా క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడు ఇద్దరు క్లెయిమ్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఎవరు? పేరెంట్స్లో ఆడ మగ, లైక్ మదర్ ఫాదర్, రైట్, స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, రైట్. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ మదర్ ఉంటే వాళ్ళు కూడా అందరినీ పోషించాల్సిన బాధ్యత వాళ్ళని రక్షిస్తుంది. సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఈ లా వర్తిస్తుంది. ఎగెనెస్ట్ ఎవరికి ఎగెనెస్ట్గా వీళ్ళు క్లెయిమ్ చేయొచ్చు అని అంటే, ఇప్పుడు ఈ పేరెంట్స్ మైనర్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి, మైనర్ చిల్డ్రన్కి ఎగెనెస్ట్గా క్లెయిమ్ చేయటానికి వీల్లేదు. మైనర్ చిల్డ్రన్కి ఎగెనెస్ట్గా క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. అట్లా కాకుండా లెటసే మైనర్ చిల్డ్రన్ని వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ వెళ్ళింది, కొంత మైనర్కి టేక్ కేర్ చేయటానికి ఒక ట్రస్టీ కూడా ఉన్నాడు. అది ఎట్లా జరుగుతుందని మీరు అడగొచ్చు నన్ను. లెట్సే తండ్రి చనిపోయాడు, తల్లి ఉంది, కాకపోతే ఆమె అన్సౌండ్ మైండ్, రైట్. అప్పుడు ఆమెకున్న పిల్లవాడు మైనర్ అనుకోండి, రైట్, 18 ఏళ్ళ లోపల ఉన్నవాడు పిల్లవాడు ఉన్నప్పుడు ఈమె ప్రాపర్టీ ఉంది, ఈమెకి పిల్లవాడిని చూసుకునే పరిస్థితిలో ఈమె లేదు అన్నప్పుడు మైనర్కి కొంత ప్రాపర్టీని పెట్టి, మైనర్కి కేర్ టేకర్గా ట్రస్టీగా ఎవరినన్నా పెట్టారనుకోండి. పెట్టినప్పుడు ఈమె ఇప్పుడు ఎవరైతే మైనర్కి కేర్ టేకర్గా ఉన్నారో మైనర్కి బాధ్యత లేదు, తల్లిని చూడాల్సింది. 18 years వచ్చిన తర్వాత ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ కంపల్సరీ తల్లిని చూసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యతలు వస్తాయి. మరి 18 years లోపల ఈమెను చూసుకోవటానికి ఎవరు లేరు. 18 years ఉన్న 18 years తక్కువ ఆ అబ్బాయి మైనర్ ఆర్ అమ్మాయి మైనర్ అనుకోండి. అప్పుడు ఆయనకి ఎవరైతే కేర్ టేకర్ని పెట్టామో, ఆమెకి ఎవరైతే కేర్ టేకర్ ఉన్నారో వాళ్ళు ఈ అన్సౌండ్ మైండ్ తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్తుంది ఈ చట్టం.